గుంటూరు జిల్లాలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలు 16 కేంద్రాల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి 4250 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటే 4153 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టిన నీట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. విశాఖపట్నంలో జోరున వర్షం కురిసినప్పటికీ అభ్యర్థులు తమ తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గుంటూరు జిల్లాలో 16 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి 4250 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 4153 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు 93 మంది గైర్హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం పూట మబ్బు బాగా పట్టినప్పటికీ వర్షం కురవకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రాల వద్దకు రావచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు మధ్యాహ్నం కల్లా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. పరీక్షలు ముగియగానే తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్షలు ఎలా రాశారంటూ కుశల ప్రశ్నలు సంధించారు. కొంతమంది బాగా రాశారని, మరి కొంతమంది పేపర్ టఫ్గా ఉందని చెప్పారు.